తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభినా సేవితాం హస్తైశ్చక్రగధాసికేట విషికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. కన్యారాశికి సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఆదాయం 14 టాప్. ఇప్పుడు ఉన్న దాంట్లో అందరిలో టాప్ ఎవరు అంటే ఆదాయంలో కన్యారాశి వారే ఉన్నారు. సో వ్యయము 2, అంటే సంపదలు ఎక్కువగా వస్తాయి, ఖర్చులు తక్కువగా ఉన్నాయి. తర్వాత రాజపూజ్యం 6. ఈ సంవత్సరం హైయెస్ట్ రాజపూజ్యంలో నంబర్ 2 పొజిషన్లో ఉన్నది కూడా కన్యారాశి వారే. తర్వాత అవమానించేవారు కూడా 6 ఉన్నారు. అంటే 6 తిడితే 6 మెచ్చుకుంటారు. బాగుంది. కన్యారాశి, కన్య అంటే ఏమిటంటే స్త్రీ, అంటే సిగ్గుపడే లక్షణం. ఎవ్వరికి ఏదీ చెప్పరు, అన్నీ చెప్పినట్టుగా ఉంటారు, కానీ ఏదీ చెప్పనట్టుగా ఉంటుంది. భయపడినట్టుగా నటిస్తారు కానీ అస్సలు భయపడరు. భయపెడతారు తప్ప భయపడరు. మళ్ళీ చూస్తేనేమో అమాయకుల్లాగా ఉంటారు. వీళ్ళు మాయకులు తప్ప అమాయకులు కారు. అలా కన్యారాశి అంటేనే విలక్షణమైన రాశి. కాబట్టి ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఏంటంటే మీరు ఒకే ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి. మిగతా అంత బాగుంది. ఒకటంటే 2 విషయాలు. 2 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు, మిగతా అన్ని విషయాల్లో మీరంతా సూపర్ బాగుంది. ఏమిటి గురుగారు అవి? 1 రిలేషన్షిప్. సప్తమ స్థానం లోపలికి శని వచ్చాడు కదా, 7వ ఇంట్లోకి శని రాగానే మీ ఆవిడ లేదంటే మీ ఆయన నెత్తి లోపలికి ఏంటంటే శని దూరుతాడు. అనుమానం మొదలవుతుంది. అనుమానం అది భయంకరమైందండి. ఎంతో ఎట్లుంటుంది అని అంటే ఎవడో మనకు సంబంధం లేదు, ఎవరితో మనకు సంబంధం లేదు, అది మెసేజ్ చేస్తుంది, అదేదో ఫోటో పెడుతుంది, అది నీకెందుకు ఫోటో పెట్టింది, ఇక స్టార్ట్. అది బై మిస్టేక్ వచ్చింది, నాకు సంబంధం లేదు. అది ఆవిడ కూడా ఎవరో మెసేజ్ పెడుతుంది, సారీ మై రాంగ్ నెంబర్కో దియా అని అంటది. కానీ మాత్రం ఈవిడ ఊరుకోదు కదా, రాంగ్ నెంబర్ అయితే నీకే ఎందుకు పంపించాలి అని అంటది. ఇలాంటివి ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకే వస్తాయి. కాబట్టి కన్యారాశి వారు ఈ సంవత్సరము ఏది స్మార్ట్ ఫోన్ను తీసి పక్కన పడేసేయండి. మీరు క్లియర్గా స్టేటస్ పెట్టేసేయండి, ఈ సంవత్సరం నేను స్మార్ట్ ఫోన్ వదిలేస్తున్నాను, డబ్బా ఫోన్ వాడుతున్నా. ఒక 2000 రూపాయల డబ్బా ఫోన్ వాడండి. ఎందుకోసమంటే ఈ మధ్య సంసారాలు నాశనం అవుతున్నాయనంటే దానికి కారణం సెల్ ఫోనే, స్మార్ట్ ఫోనే. అది ఆడ ఏమీ ఉండదు. పోనీ నువ్వు నిజంగా నిరూపించావు అనుకో, ఫైనల్గా ఎవరికి నష్టము? అనుమానం నిజమైంది, మీ ఆయన ఏదో తిరిగాడు పోయాడు, నిజమైంది. దాన్ని చేసి ఏం సాధిస్తావంటే నీ పిల్లలకి తండ్రిని దూరం చేయడం తప్ప ఏముండదు. మళ్ళీ నువ్వు సింగిల్ పేరెంట్ అవ్వడం తప్ప ఇంకేముండదు అది. సో అనుమానం అనే దాన్ని తీసి పక్కన పెట్టండి. దానివల్ల ఒక అనా పైసా లాభం లేదు. నేను చాలా అనుభవంతో చెప్తున్నాను. ఎందుకోసమంటే నా గుమ్మం దొక్కే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇట్లా ఫ్యామిలీ డిస్ప్యూట్ తోటి. ఎంతమందిని కూర్చోబెట్టి కౌన్సిల్ చేసి పంపిస్తున్నానంటే నేను నా చేతులారా ఒక 50-100 పై కుటుంబాలను నేను నిలబెట్టా, కాపురాలు నిలబెట్టా. కోర్టు కేసులు పెట్టుకొని గొడవలు పెట్టుకున్న అందరినీ పిలిచి, అది కాదురా నాయన, ఇది మీరు రియల్ లైఫ్లోకి రావట్లేదు. మీ జీవితాలు, మీ పిల్లలకి ఏ పోలీస్ ఆఫీసర్ కానీ, ఏ జడ్జి కానీ, ఏ లాయర్ కానీ నీ పిల్లలకి అన్నం పెట్టరు, నీ పిల్లలకి ఎవరూ చదివించరు, ఏ ప్రభుత్వం చదివించదు. ఏదున్నా మీ పిల్లలకి మీరిద్దరే. సో మీరిద్దరు విడిపోతే మీ పిల్లల జీవితాలు పాడైపోతాయి. సో అని ఎంతోమంది కౌన్సిల్ చేశాను. ఈ సంవత్సరం కన్యారాశి వారికి చెప్పేది ఏంటంటే చాలా సింపుల్ లైఫ్ గడపండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఏదున్నా భార్యాభర్తల మధ్యన అనురాగ ద్వేషాలు వస్తాయి, విడిపోవడాలు వస్తాయి. అదొకటి. 2వ విషయం ఏంటంటే జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఫినాన్షియల్. అప్పులు ఇవ్వకండి. అప్పులు ఇస్తే తిరిగి రావు. కన్యారాశి వారికి ఉన్న దురదృష్టం ఏంటంటే మీరు ఎవరికి డబ్బులు ఇచ్చినా వాళ్ళు మీకు తిరిగి ఇవ్వరు. మీరు ఎంతన్నా చేసుకోండి,
ఏవి మీరు ప్రామిసరీ నోట్ రాసుకోండి, ఏవైనా చేసుకోండి. అన్లెస్ సేల్ లీడ్ చేయకుండా డబ్బులు ఇవ్వకండి. మీరు అప్పిచ్చేది ఉన్నా సేల్ లీడ్ చేసుకొని అప్పివ్వండి. ఎందుకోసం అంటే ఈ మధ్యన ఒకళ్ళు ఏంటంటే వాడి దగ్గర 3 కోట్లు ఉన్నాయి, ఏదో ఇల్లు అమ్మితే డబ్బులు వచ్చినాయి. 3 కోట్లు ఎక్కడ పెట్టాలి? ఎవడో అన్నాడు, నీకు 3 రూపాయలు వడ్డిస్తే నాకు 3 కోట్లు ఇయ్యి అన్నాడు. సరే 3 రూపాయలు వడ్డిస్తే నాకు ఏం తాకట్టు ఏం పెడతావు అంటే, నా ఆస్తి నీకు జీపీఏ చేసి ఇస్తా అన్నాడు. పాపం వాడికి జీపీ అంటే నువ్వు హక్కుదారివే బాబు, జీపీ వేసి ఇస్తా అన్నాడు. జీపీ వేసి ఇచ్చాడు. వాడు సడన్గా యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. జీపీఏ అర్థం, జీపీఏ ఎప్పటి వరకు వ్యాలిడ్ అంటే మనిషి బతుకున్నంత వరకే వాల్యూ, మనిషి చచ్చిపోతే దానికి వాల్యూ ఉండదు. సో ఆ విషయం నాకు తెలీదు. వాళ్ళ భార్య వాళ్ళందరూ ఏమన్నారంటే, మాకు సంబంధం లేదు, జీపీ వేస్తే సో ఆయన అడుకో, మాకు సంబంధం లేదు, అది మాకు మ్యూటేషన్ అయిపోతుంది. అయిపోయింది. వీడు ఇప్పుడు కోటి చుట్టూ తిరుగుతున్నాడు అనుకోండి, సో 3 కోట్లు ఎగిరిపోయాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ప్రామిసరీ నోట్లు ఇవి ఏవి కూడా మీరు కోర్టు చుట్టూ తిరగడానికి, మీ తల గోక్కోవడానికి తప్ప దేనికి పని చేయవు. కాబట్టి ఏదన్నా, మొన్ననే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చదివాను, సేల్ డీడ్ చేస్తే తప్ప మీకు ఆస్తి మీద పూర్తి అధికారం ఉండదు. మీరు వడ్డీలకు ఇచ్చుకోండి, కాకపోతే సేల్ డీడ్ చేసుకొని వడ్డీలకు ఇచ్చుకోండి. ఏవైనా సరే దేనికి తగ్గట్టుగా పిండి కొద్ది రొట్టె, మీరు ఎంత ఇస్తున్నారు అంత. కానీ కన్యా రాశి వారికి మీరు ఇతరులకు ఎవరికి సహాయం చేసినా తిరిగి అయితే రావు. అండ్ అనారోగ్యం కూడా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, బద్ధకం వదలండి. రోజు సూర్య నమస్కారాలు చేయండి, అంతకుమించి ఏమొస్తుంది. సూర్య నమస్కారాలు గట్టిగా చేయండి, కన్యా రాశి వారికి బాగుంటుంది. ఈ సంవత్సరం అరిష్టాలు లేవు కన్యా రాశికి, అదృష్టము లేదు, అరిష్టము లేదు. అందుకోసం అంటే దశమ గురువు వస్తే ఏదో ఒక పనిలో బిజీ ఉంచుతాడు, డబ్బులు ఇస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. నష్టం లేదు కన్యా రాశి వారికి, నష్టం లేదు. నీకు నువ్వుగా అత్యాశకు పోతే తప్ప నష్టం లేదు. కన్యా రాశి వారికి సంవత్సరం బాగుంది. వీళ్ళకి అక్టోబర్ నవంబర్లో అఖండ రాజయోగం ఉంది. 2 నెలలు అఖండ రాజయోగం ఉంది. ఈ 2 నెలల్లో ఏదైనా సరే కొనుక్కోవాలి అన్నా ఏదైనా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే, కన్యా రాశి వారికి వదిలించుకునే సంవత్సరం కూడా, వీళ్ళకి కూడా వదిలించుకునే సంవత్సరం. ఏదైనా వదిలించుకోవాలి అంటే ఈ సంవత్సరం వదిలించుకోండి, బాగుంటుంది. చిన్న చిన్న పరిహారాలు ఎక్కువ కూడా ఏం లేదండి. ప్రత్యేకించి ఏమైనా పరిహారం చేసుకోవాలంటారా? వీళ్ళకి చెప్తున్నా కదా, అందరికీ పరిహారం అక్షయ తృతీయ అని. రాబోతుంది కాబట్టి గురువు మారుతున్నాడు కదా, మే 15కి గురువు మారుతున్నాడు. సో ఏప్రిల్ 30కి మనం అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం చేసుకొని యంత్రం దగ్గర పెట్టుకుంటే గురువు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది, నష్టాలు జరగకుండా బాగుంటుంది. కన్యా రాశి వారికి నష్టాలు జరగకుండా ఉండడానికి యాగం, లాభం జరగడం కాదు, నష్టాలు జరగకుండా ఉండడానికి యాగం చేస్తుంది, బాగుంటుంది. ఏ రాశి అనేది తెలియదండి, నక్షత్రం చాలా మందికి ఐడియా ఉండదు, ఏ రాశో తెలియదు. మరి మా జాతకాలు మేము ఎలా చూసుకోవాలండి? మాకేమో ఏమైనా పరిహారాలు చేసుకుందామన్నా ముందు నక్షత్రము రాశి అడుగుతున్నారు, అలా కూడా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఇంతేనా, తెలుసుకోవడం ఏమైనా కుదురుతుందా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారికి సమాధానం సింపుల్, నేను ఒకటే చెప్తాను. యస్య నాస్తి కిల జన్మపత్రిక యా శుభాశుభ ఫలప్రదాయని అంధకం భవతి తస్య జీవితం దీపహీనమివ మందిరం నిషి. దీని అర్థం ఏంటంటే, దీపము లేని గదిలో మనకి ఏది కనబడదు. ఇప్పుడు ఈ గది ఉంది, ఇక్కడ మొత్తం లైట్లను ఆఫ్ చేసేసారు, మనకి ఏవి ఎక్కడనే కనబడవు కదా, దీపం ఉంటే అన్నీ కనబడతాయి. సో అట్లాగే జాతకం లేని వ్యక్తికి తన జీవితంలో తను ఎక్కడున్నాడు అంటే, ఈ కాలచక్రంలో తనకి మంచి పొజిషన్లో ఉన్నాడా చెడ్డ పొజిషన్లో ఉన్నాడా ఎక్కడ తెలియదు. అది తెలియజెప్పేదే జాతకం. జాతకం ఒకటి ఉందనుకోండి, వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏలినాటి శని వస్తే ఎట్లా జాగ్రత్త పడాలి, గురుడు లక్ ప్లేస్కి వచ్చాడు, ఇప్పుడు బిజినెస్ చేయాలా ఉద్యోగం చేయాలా, ఇవన్నీ తెలిసేది జాతకం ద్వారానే. సో జాతకం లేకపోతే ఏం తెలియదు. జాతకం అంటే నీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అక్యురేట్గా ఉండాలి, ఉంటేనే అది నీకు జాతకం ఉన్నట్టు. జాతకం లేదు అనుకోండి, ఇక మీకు తల్లిదండ్రులు ఏదైతే పేరు పెట్టారో దాంతో మీరు రాశులు చూసుకోవాలి. జాతకం లేదు అంటే, ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంది, మీరు సింపుల్గా నా వెబ్సైట్ విజిట్ అవ్వండి, pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అవ్వండి. అక్కడ మీకు హోరోస్కోప్ డీటెయిల్స్ ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ జాతకం మీకు PDF రూపంలో వస్తుంది. సో అక్కడ మీ జన్మ నక్షత్రము, జన్మ రాశి ఉంటుంది. సో దాన్ని బట్టి మీ జన్మ నక్షత్రం ఏంటి, మీ జన్మ రాశి ఏంటి చూసుకొని, అప్పుడు మేము ఈ మన ఛానల్లో చెప్పే నేనైతే రాశి ఫలాలు చెప్తానో అవి మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు పత్రికల్లో ఎక్కడ చూసినా మీ రాశి ఏంది అనేది ఆ రాశి ఫాలో అవ్వాలి. జాతకం ఉండి నంబర్ 1 ప్రిఫరెన్స్ ఏంది అని అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మీద వచ్చేదే ఒరిజినల్. అది లేదు అన్నప్పుడు, ఇప్పుడు నీ పేరు రాము అనుకో, పేపోరారి చిత్తా నక్షత్రం తులారాశి అవుతుంది. నీ పేరు శ్రీనివాసు అనుకో, అది కూడా చిత్తా నక్షత్రము తులారాశి అవుతుంది. లేదంటే దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నారు,
దే భూధాబాడ పూర్వాషాఢ, సో పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది, మకర రాశికి వెళ్ళిపోతుంది. సో ఇట్లా మీ యొక్క రాశిని ఏది తెలుసుకోవాలంటే పేరు బట్టి చెప్పే రాశి 100% అయితే ఫలితాలు ఇవ్వదు. జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రము రాశి మాత్రమే మోస్ట్లీ 80% యాక్యురేట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్, రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ ఇవి వర్తించవు. క్లియర్గా చెప్తున్నాను, రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ వర్తించవు. నీకంటూ నీ ప్రత్యేకమైన దశ అంతర్దశలు ఉంటాయి, అవి మాత్రం నీకు మాత్రం వర్తిస్తాయి 100%. రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్ అంటే అప్ టు 60 to 80% యాక్యురేట్గా ఉంటాయి. 60% అయితే కన్ఫర్మ్, 80% వరకు కొంతమందికి యాక్యురెన్సీ ఉంటుంది. కానీ నీకు 100% 80 to 100% యాక్యురెన్సీ రావాలి అని అంటే దశాంతర దశలు తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్క వ్యక్తికి దశాంతర దశలు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీ అక్క చెల్లెలు ఉన్నారు, మీరందరూ ఇంట్లో ఒకే ఆర్థిక పరిస్థితుల్లో అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ అందరికి ఎవరి అదృష్టం వాళ్ళదే, ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే, ఎవరి యోగాలు వాళ్ళదే. ఒకే ఇంట్లో ఉండే ఆడపిల్లలు, ఒక ఆవిడ తక్కువ చదువుకొని ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి అదృష్టం రావచ్చు, ఒక ఆవిడ బాగా చదువుకొని జీవితాంతం ఉద్యోగం చేస్తూనే ఉండొచ్చు. చదువున్నంత మాత్రాన అదృష్టం వస్తుందని లేదు, చదువు లేనంత మాత్రాన దురదృష్టం అవుతారని లేదు. సో అదృష్ట దురదృష్టాలు చదువు మీద స్కిల్ మీద పనిచేయవు. స్కిల్ అనేది జస్ట్ ఏదో బూస్టప్ చేయడానికి పనిచేస్తుంది తప్ప ఎంత స్కిల్ ఉన్నా అదృష్టమే పనిచేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రజనీకాంత్ గారు, ఆయన్ని నార్మల్ వ్యక్తి చూస్తే ఆయన స్వయంగా చెప్పారు, నేను ఒక గుళ్ళో కూర్చున్నప్పుడు నన్ను బిచ్చగాడు అనుకొని ఒక ఆవిడ డబ్బులు వేసి వెళ్ళింది, అప్పుడు నేను నవ్వుకున్నాను. దేవుడు గనక నా పైన అనుగ్రహం చేసి ఉండకపోతే నేను సినిమా స్టార్ అని తెలియదు. ఒక నార్త్ గుడిలో కూర్చున్నప్పుడు, నార్త్ ఇండియాలో గుడిలో కూర్చుంటే ఆమె గుర్తుపట్టుకుని డబ్బులు వేసి వెళ్ళిపోయింది. సో ఇది నా పరిస్థితి. ఆయన అహంకారానికి వెళ్ళా, ఆయన తిట్లే. సో భగవంతుడు నన్ను ఇట్లా కరుణించాడు అన్న ఒక పాజిటివ్నెస్లో ఆయన గొప్పవాడు. ఆ గొప్పతనం అనేది అందరికీ రాదు. అలాంటి బుద్ధి, అలాంటి విచక్షణ ఉంటే తప్ప దేవుడు అదృష్టాన్ని ఇవ్వడు అందరికి. రూపము, యవ్వనము, గుణము, సద్గుణం కాదు, అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి. అది ఇస్తే అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు. దానం ఎవడు చేస్తాడో, ఎవరికైతే ఇచ్చే గుణం ఉంటుందో, ఎవరికైతే పంచే గుణం ఉంటుందో వాడికే భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు, ఊరికే అందరికి ఇవ్వడు. సో కాబట్టి జాతకం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను రాశిఫలాలు చెప్తాను, కానీ చెప్పేటప్పుడు మీరు జాతకం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ పేర్లతో చెప్పుకొని గురుగారు కరెక్ట్ చెప్పలేదు, అన్ని రాంగ్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటే అది మీ పొరపాటు, నా పొరపాటు కాదు. సరిగ్గా సరి చూసుకుని ఎవరి రాశి ఏదో నక్షత్రం ఏదో చూసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.